మీరు ఒకటంటే మేము రెండంటాం, మీరు రెండంటే మేము నాలుగంటాం. గిట్లనే నడుస్తున్నది ఇప్పుడు తెలంగాణలో రాజకీయం. సర్కారోళ్లకు ప్రతిపక్ష పార్టీలకు షింటెం పడతలేదు. లొల్లులైనా మీటింగ్లైనా పోటీ మీద పెడుతుర్రు. మీరెంత అంటే మీరెంత అని అనుకుంటుర్రు అన్నేమో కానీ డిసెంబర్ 9 రానే వస్తుంది. ఓ దిక్కు అసెంబ్లీ మీటింగ్లు, ఇంకో దిక్కు విగ్రహాలకు పరదా గుంజుడు. అబ్బో పార్టీల నడుమ పంచాది గట్టినే నడిచేటట్టున్నది చూడుర్రి. ఏం చేసినా పోటీల మీద చేస్తాండ్రు తెలంగాణ లీడర్లు. సర్కారోళ్లతోని గట్టిగానే పోటీ పడతాండ్రు ఎగస్ పార్టీ వాళ్ళు. అవి ఉత్సవాలైనా సంబురాలైనా విగ్రహాలైనా ఇంకేమైనా సరే రెండు దిక్కులోళ్ళు తగ్గేదేలే అన్నట్టు చేస్తాండ్రు. ఇక ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు నాడు ఓ దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు పోటీల మీద పబ్లిక్ ల పతార పెంచుకునే కార్యాలు ముంగటేసుకున్నారు. 9వ తారీఖు నాడే తెలంగాణ అసెంబ్లీ మీటింగులు సురువైతున్నాయి. గదే నాడు సోనియమ్మ పుట్టినరోజు కాబట్టి ఇటు సెక్రటేరియట్ ముంగట పెడుతున్న తెలంగాణ తల్లి విగ్రహానికి పరద గుంజాలని నిర్ణయం చేసిండ్రు సర్కారోళ్ళు. అందుకే పెద్ద మనుషులను పిలువనింకే ఇప్పటికే సీఎం సారు ఢిల్లీకి పోయే ఈగురం కూడా చేసిండట. ఇంకో ముచ్చట ఏంటిదంటే చెయ్యి పార్టీ వాళ్ళు గద్దెనెక్కి అప్పటికి ఏడాది నిండుతుంది. అట్లా ఇక ఓ దిక్కు తెలంగాణ తల్లి విగ్రహానికి దండలేసి అటెనక అసెంబ్లీ మీటింగులలో దుమ్ము లేపాలని తయారైతున్నారు. ఈ ఏడాది కాలంలో ఏమేమి ఎగురో పెట్టినరో పబ్లిక్ కు గట్టిగా చెప్పాలి అన్నట్టు చూస్తాండ్రు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు కూడా డిసెంబర్ 9 కొరకు గట్టిగానే తయారైతాండ్రు. మరిగా వాళ్ళేం కార్యం ముంగటేసుకున్నారబ్బా అనుకుంటారా? అప్పట్లో తెలంగాణ ఉద్యమం రగరగులుతున్న యాలల్లా మాజీ సీఎం కేసీఆర్ సారు దీక్ష బట్టి నిమ్స్ దవాఖాన్ల మంచాన పడి ఢిల్లీ పేద మనుషులను ఒప్పించి డిసెంబర్ 9 నాడే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటన వచ్చేటట్టు చేసిండు. అగో దాన్ని దీక్ష దివాసాన్ని గొప్పగా చేస్తామని తయారైండ్రు కారు పార్టీ వాళ్ళు. నాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి స్ఫూర్తితో నేడు మళ్ళీ ఒక్కసారి రెండు ఢిల్లీ పార్టీల మెడలు కూడా వంచక తప్పని పరిస్థితి తెలంగాణలోని ప్రతి పౌరుడికి కూడా ఉన్నది. ఈ దీక్షా దివస్ నుండి స్ఫూర్తి పొంది 15 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఎట్లయితే ఆనాడు తన సంకల్ప బలంతో అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అందరినీ కలిపి ఏ రకంగానైతే ముందుకు పోయినామో అదే పద్ధతిలో కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. 29 నవంబర్ మా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఇంకో ముచ్చట ఏంటిదంటే చెయ్యి పార్టీ వాళ్ళు సెక్రటేరియట్ల తెలంగాణ తల్లి విగ్రహానికి పరద గుంజనికే తయారైతుంటే కారు పార్టీ వాళ్ళు మేడ్చర్ల విగ్రహం పెడుతున్నారట. ఈ నెల 26వ తారీఖు నుంచే రాష్ట్రం అంతా కార్యకర్తలు లీడర్లు మీటింగులు పెట్టుకొని వచ్చే నెల 9వ తారీఖు ఏం చేయాలి ఎట్టెట్ట చేయాలి అని మాట ముచ్చట్లు చేసుకుంటారట. గిట్లా డిసెంబర్ 9వ తారీఖు నాడు చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు పోటీల మీద మీటింగులకు తయారైతాండ్రు. చూస్తాంటే ముచ్చట్లు జోరుగా నడిచేటట్టున్నాయి అనుకుంటారు అందరూ. పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు లీడర్ సభలు ఏం చేసినా నడుస్తుంది. వాళ్ళు చెప్పిందే రూలు, వాళ్ళు చేసిందే చట్టం. అదే ఒక్కసారి అధికారం పోయిందంటే ఇక అంత ఎల్లెలకల పడ్డట్టే అవుతుంటుంది. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు జంపింగ్లు చేయడానికే చూస్తుంటారు లీడర్ సభలు. దొరికిందే సందని అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా గ్యాలాలేస్తుంటారు. ఇక ఇప్పుడు ఏపీల గట్టినే నడుస్తున్నది గ్యాలాలేసే కార్యం. ప్రతిపక్ష హోదా ఇయ్యలేదని ఈసారి అసెంబ్లీ మీటింగులకు పోలేదు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. అయితే మండలి మీటింగులలో మాత్రం ఫ్యాన్ పార్టీ వాళ్ళకు బలం ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడ లొల్లి గట్టిగానే నడిచింది. ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్సీలకు మంత్రులకు మంచిగానే నడిచింది మాటల కొట్లాట. కానీ ఇక పోను ఫ్యాన్ పార్టీ వాళ్ళకు ఆ బలం కూడా తగ్గిపోయేటట్టే కొడుతున్నది. ఏంటికంటే ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్సీలు సందు చూసి గోడ దునికే ఎగురని చేస్తారట. ఇప్పటికే 39 మంది ఎమ్మెల్సీలల్లా 5 మంది రాజీనామా పెట్టిండ్రు, 34 మంది అయ్యిండ్రు. ఇక ముందు ఇంగింత మంది కూడా బయటికి పోనీకే చూస్తున్నారట. గాలున్నప్పుడే తూర్పార పట్టుకోవాలి కాబట్టి సైకిల్ పార్టీ వాళ్ళు, గిలాస పార్టీ వాళ్ళు, అటు పువ్వు పార్టీ వాళ్ళు ఎమ్మెల్సీలకు గట్టిగానే గ్యాలాలు వేస్తున్నారట. చూడు అంటే సగం మంది అటు ఇటు అయ్యేటట్టే ఉన్నారని ముచ్చట్లు వినిపిస్తున్నాయి. మరిగా మొన్న మండలి మీటింగులలో ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్సీలు మంత్రులను మంచిగానే ఆర్చుకున్నారు, ప్రశ్నలు గట్టిగానే అడిగినరు. అందుకే అసొంటోళ్ళంతా ఎగస్ పార్టీలో ఉంటే తిప్పలవుతుందా అనుకున్నారో ఏమో గాని ఆలస్యం చేయకుండా అందరినీ ఇగ్గుకునే ఎగురని చేస్తున్నారట. అసలే కేసుల మీద కేసులు అవుతాన్నాయి, పాత లెక్కలన్నీ బయటికి తీస్తానని ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్సీలు కూడా కొంతమంది ఏంటికొచ్చిన పర్సాను ఏదో ఓ కూటమి పార్టీలకు జొర్రితే అయ్యే పాయ అన్నట్టు చూస్తారట.
ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అంటుంటారు. గట్లనే మరిగా మంచోసేడో అధికారంలో ఉన్న పార్టీలో ఉంటేనే పాతార పెరుగుతుంది. అందుకే అవసరానికి తగ్గట్టు రంగులు మార్చాలని చూస్తున్నారట లీడర్లు. ఇప్పటికైతే 5 మంది ప్యాన్ పార్టీకి రాజీనామా పెట్టిండ్రు. పోను ఇంకెంత మంది ఈడుపు కాగితం ఇస్తారో చూడాలి మరి. పొద్దుగాల సూరన్న రాకముందే కాయిదాలు పట్టుకొని సమగ్ర కుటుంబ సర్వే చేసే తందుకొస్తుర్రు ఆఫీసర్లు. కొంతమంది కూర్చేసి కూర్చోబెట్టి అన్ని వివరాలు చెప్తుంటే మా ఆధారం కార్డు నంబర్లు మీకెందుకు చెప్పాలి, మాకెన్ని ఆస్తులుంటే మీకెందుకు అన్నట్టు ఎదురు మల్లుతుర్రు ఇంకొందరు. అట్లయినా రాష్ట్రంలో అయ్యేటి సర్వే దగ్గర పడ్డదంటుర్రు సర్కారోళ్ళు. సమగ్ర కుటుంబ సర్వేని నెలలలోనే కథం పెడతామంటే అయ్యే పనేనా అనుకున్నారు కానీ అనుకున్న దానికంటే ముందుగానే ఓడిపిస్తున్నారు అన్నోళ్ళు మన గవర్నమెంట్ వాళ్ళు. ఇంకొక 9 లక్షల కుటుంబాల లెక్కలు తేలితే 100% సర్వే ఓడిచినట్టేనట. ఇప్పటి వరకు 98% వరకు సర్వే ఓడిచిందనేది సర్కారు వాళ్ళు చెప్తున్నా ముచ్చట. ఊళ్ళ పొంటి జిల్లాల పొంటి లువడిగానే నడుస్తుందట గాని పట్టణాలలోనే సర్వేలని కాగితాలు పట్టుకొని పోతే ఎందుకు చెప్పాలని మరలా పడుతున్నారట ఆడాడ పబ్లిక్. అన్ని దుక్కుల లువడి మీదనే నడుస్తుందట గాని వచ్చిన తిప్పలంతా హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల మీదనే ఉన్నదంటున్నారు. సర్వేలు చేసుకునేటి ఆఫీసర్లు వచ్చేటాళ్లకు ఇండ్లకు తాళాలు పెట్టి నౌకర్లకు పోతున్నారట పబ్లిక్. ఉన్నోళ్ళు అపార్ట్మెంట్లకు రానియట్లేదట. అందుకనే ఆలస్యం అవుతుంది అంటున్నారు సర్వేకు పోయేటి ఆఫీసర్లు. ఇగిటు ఎట్టన్నా చెయ్యాలే, నెల రోజులలోనే సర్వే అంతా ఒడిపియాలని పట్టుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. కొద్దు చిన్న సీఎం బయటిసారే నజరేసిండు ఈ సర్వే మీద. అధికారులతో ఇగో ఇట పలక టీవీలో చూసుకుంటా మీటింగులు పెడుతున్నాడు. మీటింగులలో అధికారులు చెప్పేటి వివరాలన్నీ గిట్లా కాగితాల మీద రాసుకుంటున్నాడు. ఇండ్లకు తాళాలు పెట్టిన వాళ్ళ వివరాలు, బతుకు తెరువుకు పోయిన వాళ్ళ వివరాలు వస్తే అంతా ఒడిసినట్టే అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే 100% ఇండ్లు తిరిగి వివరాలు రాసుకొచ్చినాం అనేది అధికారులు చెప్తున్నా ముచ్చట. తాతిమ్మ 10% ఇండ్లను కూడా డబ్బునే కథం పెడతాం అంటున్నారు. ఈ 3-4 వద్దులలో మొత్తం తిరిగి వివరాలు రాసుకొస్తే కంప్యూటర్లకు ఎక్కిస్తారట. ఇక ఇదిట్టుంటే ఎక్కువ తక్కువ క్వశ్చన్లు అడిగేటాళ్లకు అన్ని కుర్తుగా చెప్తలేరట పబ్లిక్ కూడా. మా ఆస్తుల ముచ్చట్లు, ఆమ్దాని ముచ్చట్లు మీకెందుకు చెప్పాలని మరలా పడుతున్నారట. ఇంతమంది సర్కారిస్తామన్న హామీల సంగతి ఏందని అడుగుతున్నారట పోయిన కాడల్లా. ఏదైతే అనుకున్నట్టే అనుకున్న వాళ్ళకు సమగ్ర కుటుంబ సర్వే అయితే ఒడిపించేటట్టే ఉన్నారు కానీ అటెంకనే ఏం చేస్తారో చూడాలిగా. బొచ్చెలు, రవ్వులు, జల్లలు, పులసలు అవోటి ఇవోటి చేపలలా మస్తు రకాలే ఉన్నాయి. కానీ ఎన్నున్నా సరే కొర చూసే కొర్రమట్టలంటేనే చాలా మందికి పాయరం. రేట్ ఎక్కువైనా సరే కొర్రమట్టలంటే పబ్లిక్ ఎగబడి కొంటుంటారు. మరిగా బలానికి బలం, కమ్మదనానికి కమ్మదనం. ఇప్పుడు కొర్రమట్టల ముచ్చటెందుకు చెప్తున్నానంటే తెలంగాణ పబ్లిక్ అందరికీ కొర్రమట్టలు తినిపించే ఇగ్రం సర్కారోళ్ళే చేస్తున్నారట. సర్కారోళ్ళేంది కొర్రమట్టలేంది అని అనుకుంటుర్రా? చూడరు మీరే. ఆ చేపలు ఈ చేపలని తీరొక్క చేపలుంటాయి. కానీ తునుకల కూరకు తీసిపోని చేపలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి కొర్రమట్టలే. అందుకే జర పిరేముంటాయి. అందులో తెలంగాణ పబ్లిక్ ది కొర్రమట్టలతోని ఎడదీయలేని బంధం. ఎందుకంటే 2016లో కొర్రమట్ట చేపను రాష్ట్ర చేప కింద గుర్తించిండ్రు సర్కారోళ్ళు. అంతేకాదు అప్పుడు కొర్రమట్టలు ఎక్కువ పెంచింది పుట్టింది తెలంగాణ గడ్డ మీదనే నాట. కానీ తీరు చేపలు తిన్నింకే అలవాటు పడు జల్దిగా పెరగాలి, జల్దిగా అమ్ముకోవాలని పెంచేటోళ్ళు కూడా కొర్రమట్టలకు బదులు ఏరే చేపలే ఎక్కువగా పెంచుడుతోని రాను తక్కువ అవుతున్నాయట. అట్లా ఇక డిమాండ్ మంచిగానే ఉన్నా కొర్రమట్టలు ఎక్కువ దొరుకుతలేవట ఇప్పుడు. అందుకే తెలంగాణ రాష్ట్ర చేపను కాపాడుకునే ఇగురం చేసిండ్రట సర్కారోళ్ళు. ఎల్లంపల్లి ప్రాజెక్టుల కొర్రమట్ట చేపలను పెంచేందుకు 30 ఎకరాలలో ఓ సంరక్షణ కేంద్రం తెరుస్తున్నారట. దాని కొరకు 15 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఇంకో ముచ్చటేంటిదంటే కొర్రమట్ట పిల్లలు పెంచి రైతులకు గంగపుత్రులకు పంచి పెడతారట. ఇప్పుడు ఎట్లయితే చేప పిల్లల పంపిణీ కింద బొచ్చలు, రోహు, చీలబతి చేపలు పంచుతాన్రో గట్లనే ముందు కొర్రమట్ట చేప పిల్లలు కూడా పంచుతారట. ఆట ఉబ్బసం రోగం ఉన్నోళ్లకు చేప మందేనికే కూడా కొర్రమట్ట పిల్లల్నే వాడుతుంటారు. అందుకే సర్కారోళ్ళే ఇప్పుడు కొర్రమట్ట చేపలు పెంచే కార్యం భుజానేసుకుంటారు. పెంపకం తక్కువయ్యి మొత్తానికే కనిపించకుండా పోతే రాష్ట్ర చేప అని చెప్పుకోనికే కూడా ఉండదు. అందుకే పైసలు ఖర్చు అయితే మాయే సర్కారోళ్ళే కొర్రమట్టలను బతికిచ్చే కార్యం ముంగటేసుకున్నారట.
అట్లిట్లా మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలలో ఎలక్షన్ల పండుగ ఒడిచింది. నీకొకటి నాకొకటి అన్నట్టు మహారాష్ట్రలో పువ్వు పార్టీ వాళ్ళ కూటమి, అటు జార్ఖండ్లో షై పార్టీ వాళ్ళ కూటమి గెలిచింది. ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది కానీ మహారాష్ట్రలో 3 పార్టీలు దోస్తీ గట్టి గెలిచినాయి. మరిగా అక్కడ ముఖ్యమంత్రి సీట్ల కూర్చునేది ఎవల్లబ్బా అని ఇప్పుడు చాలా మంది పర్షన్ అవుతుర్రు. లీడర్లంతా బయటికేమో ముగ్గురం ఒకటే అని అంటుర్రు కానీ లోపట మీటింగ్లు పెట్టుకుంటుర్రు. ఒక్కసారి అరుసుకుని వద్దాం పారి. వాళ్ళను వీళ్ళను పక్క రాష్ట్రాల లీడర్లను పిలిపించుకొని ప్రచారం చేయించిన మహారాష్ట్రలో షెయి పార్టీ వాళ్ళు ఆగమాగం అయ్యారు. కూటమి కట్టినా అంత కలిపి 48 సీట్లే గెలుచుకున్నారు. అందులో షెయి పార్టీ వాళ్ళు గెలిచింది 16 సీట్లు. దెబ్బ గట్టిగానే పడ్డది. ఇక మొత్తం 234 సీట్లు గెలుచుకున్న పువ్వు పార్టీ వాళ్ళ కూటమి ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎవలను చేయాలని ఆలోచనలు చేస్తాండ్రు. 234 సీట్లలో పువ్వు పార్టీ వాళ్ళు సొంతంగా 132 జాగలలో గెలిచిండ్రు. శివసేన పార్టీ వాళ్ళు 57 జాగలలో గెలిచిండ్రు. ఎన్సీపీ 41 జాగల్లో గెలిచింది. ఇక ఎక్కువ సీట్లు గెలుచుకున్నది పువ్వు పార్టీ వాళ్ళే కాబట్టి సీఎం కుర్చీలో దేవేంద్ర ఫడ్నవీస్ నే గూక పెడతారు అన్నట్టు మాట్లాడుకుంటారు. ఇప్పటికే ఢిల్లీకేంచి పువ్వు పార్టీ పెద్ద మనుషులు మహారాష్ట్రకు వచ్చిండ్రట. అయితే ఎక్కువ సీట్లు గెలిచిన వాళ్ళకే సీఎం పదవి ఇయ్యాలనని రూల్ ఏమున్నది అన్నాడట షిండే. అందుకే మళ్ళీ ఏమన్నా కిరికిరి పెడతాడా ఏంది అనుకుంటారట చాలా మంది. ఇటు పువ్వు పార్టీ వాళ్ళు అటు శివసేన ఇంకో దిక్కు ఎన్సీపీ లీడర్లు అలగలగు మీటింగులు పెట్టుకొని మాట ముచ్చట్లు చేసుకున్నారు. ఒకవేళ పువ్వు పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి సీటు తీసుకుంటే మిగిలిన ఇద్దరికి ఏమిస్తారో మరి ఇక వ్యవహారం ఏమైతుందో చూడాలి. ఇంకో దిక్కు జార్ఖండ్ లో పంచాయతీ లేకుండా మరోసారి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి సీట్లే కూకుంటాడు. మంగళవారం ముహూర్తం పెట్టుకున్నారట. రాహుల్ గాంధీ సారును పిలిచిండ్రట. జార్ఖండ్ లో పెద్ద పంచాయతీ ఏం లేదు గాని మహారాష్ట్రలోనే ఏం చేస్తారో మరి అని అందరు ఎదురు చూస్తాండ్రు. ఇప్పుడు ఏడాదంతా ఇరాం లేకుంటే డ్యూటీ చేసేటోళ్ళు ఎవ్వలన్నా ఉన్నారంటే అదొక్క రైతులే. ఆయిటి కాలంలో చిరుకులు పడ్డప్పటి సంధి దుక్కులు దున్నుకొని ఇత్తులు నాటుకొని మొక్కలైనాక కలుపు తీసుకొని మందులు చల్లుకుంటా కడుపులో పుట్టిన పిల్లల్ని సాదుకుంటారు పంటల్ని. అసొంటిది రైతులకు చూడుర్రి పండించిన పంటను అమ్ముకుందానికి ఎంత తిప్పలైతుందో. నిరీగింత పాపం ఉంటుందా అనుల్లా? ఆగో చూసిరా, ఇంటి ఆయన పెట్రోల్ పోసుకుంటుంటే అక్క కూడా నేనింత పోసుకుంటా ఇటు అన్నట్టే పెట్రోల్ డబ్బా గుంజుకుంటుంది. ఇంతకాలకేం కష్టం వచ్చిందని అంటే వాళ్ళే చెప్తున్నారు. 7 కిలోలైనా ఒక కింటకు కట్ చేస్తే రైతు ఏం బాగుపడతాడు? 7 కిలోలు 8 కిలోలు కింటా కంటికి మేము ఏం ఇస్తాం? మేము ఏం బాగుపడతాం? మేము చావాలన్నా బతకాలనా? నా 450 25 బస్తాలకు 13 క్వింటాలు పోతాంది. 13 క్వింటాలు అని అంటే నేను రైతులు చావాలన్నా బతకాలన్నా? మందు దాగి తాగకపోతే ఏముంది సార్? మాకు కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టే ఉన్నది కదా. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఐకేపీ కళ్ళలలో పోస్తే కాంటాలు అయ్యేదానిక ఒక తిప్పల, కాంటాలు అయినాక ఇంకొక తిప్పలు అన్నట్టే తయారైంది ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి అని మస్తు గోసటిల్లుతున్నారు ఈ ఆలుమొగలు. కింటాకు 7.5 కిలోల దానిక తరుగు కింద తీస్తేనేమో మంచిగున్నాయి అంటున్నారట. లేకుంటే కాంటాలు అయ్యి మిల్లుల కాడికి పోయినాక కూడా తరుగు తక్కువ అన్నందుకు మీ ఓట్లు మంచిగా లేవు అని వెనకకు పంపిస్తున్నారు అట. అంతా వాళ్ళకే పోసి వాళ్ళకు కవులకి ఏమి ఇయ్యను, నేనేమో ఇది చేయను, నేనైతే ఇయ్యను అన్న. అదే నా 3 కిలోల చొప్పున అయితే తీసుకోమను. అదే 8 కిలోలు కింటాకు 8 కిలోలు అయితే మాత్రం నా వల్ల కాదు, నేను ఇయ్యను. క్వింటాల్ 8 కిలోలు తీసుకుంటానడా? లేదు సార్, 3 కిలోల చొప్పున 3 కిలోలు అంటే 8 కిలోలు వస్తుంది కదా. 3 కిలోలు అంటే 40 కిలోల సంచికి 3 కిలోలు. ఇగోకి అన్న పేరు గుగులోతు కీమా నాయకు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో ఉన్న అన్నారం ఐకేపీ కళ్ళంలో ఓట్లు పోసిండట. నెల్లాళ్ల పాటు ఎండ పోసినాక తేమ గీమ అంతా చూసుకున్నాకనే కాంటాలు వేసిడట. వారం రోజుల కింద ఇంకో 3 రైతులతో కలిపి ఈళ్ల ఓట్లను కూడా లారీలకు ఎక్కించి మిల్లుల కాడికి పంపించిలాట. తీరా మిల్లుల కాడికి పోయినాక కింటాకు 7.5 కిలోల తరిగి తీస్తేనే కొంటామని పోయిన ఓట్ల లోడును కూడా మళ్ళా వెనకకు పంపించిలాట. కింటాకు 7 కిలోలు అంటే ఓ 10-15 కింటాల దానిక తరుగు కిందనే పోతుంది అనుకుంటా గోడెల్లో పోసుకుంటున్నాడు ఈ రైతన్న. ఇక ఈ ముచ్చటలిక కాగానే అక్కడి తహసీల్దార్ సార్ వచ్చి వాళ్ళతో మాట్లాడినట్ట గానీ ఉత్తమ మాటలు చెప్తే ఏం పాయిదా సారు, రైతులకు ఇటువంటి తిప్పలు లేకుండా చూడాలి అనుకుంటున్నాడకి ముచ్చటలికైనాక చుట్టుముట్టు ఊళ్ళల్లో ఉండేది పబ్లిక్. మరి చూడాలి ఏం చేస్తారో ఇక ఆఖరికి.
తెల్లందాక బండ్లు వేసుకొని రయ్య రయ్య అనుకుంటా గుడుగుడు మోటార్ బండ్లు వేసుకొని బజార్ల పొంటి ఎమ తిరుగుతారు షీతిరిగాళ్ళు. బండికి 2, 3 ఎక్కి తిరుక్కుంటా పబ్లిక్ను మస్తు భయపెడుతుంటారు. నెరీ పట్టణంలోనైతే చెప్పతరమే లేకుంటున్నది. ఆ సొంటోళ్ళ మెడలోంచేతందుకు తెల్లందాకా తిరిగేటోళ్లను దొరకబట్టిరు పట్నం పోలీసోళ్ళు. గా ముచ్చటి ఏంటిదనేటిది మనం కూడా ఒక్కసారి అట్లా పోయి ఆసుకొని వద్దాం పారి. 8 बजे तक खत्म हो जाना। आप लोग 1 बजे पूरा गोश्त खाता ये टाइम पे। पूरा पुराना लोग बोलते ना ये टाइम पे खाने वाला। अभी पुलिस स्टेशन का आते नहीं तो आपको घर को चले जाते। పొద్దు లేదు మాపు లేదు, బాగా తినుడు, బండ్లేసుకొని రోడ్లు పట్టుకొని తిరుగుడు, ఇదే పని ఇక పట్నంలో ఉండేటి పోరగాళ్లకు. అవ్వయ్యలు ఎందుకు అడుగుతలేరో వాళ్ళకెందుకు భయం చెప్తలేరో గాని తెల్లందానిక హోటళ్లు, మండీలు, బార్లు పట్టుకొని తిరుగుతురని ఇక ఏకంగా పోలీసులే లాఠీలు అందుకుని రంగంలోకి దిగారు. పట్నంలో ఉన్న బాలాపూర్ ఏరియాలో తెల్లందానిక 1 గంట దానిక మండీ హోటళ్లలో కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారట. తినేది తక్కువ, వ్యవహారాలు వేసేది ఎక్కువైందట. అందుకనే ఇగో ఇట ఒక సిఐ సారు, 2 ఎస్ఐలు కానిస్టేబుల్ నెంబడేసుకొని మండి హోటళ్ల మీదకి వేటకు బయలుదేరు. అగ చూడరి అర్ధరాత్రి 1 గంట అయినా ఎంత మంది ఉన్నారో వీళ్ళందరినీ కిందికి తోలుకొచ్చినాక ఇగో గీతీలుగా బుద్ధి మాటలు చెప్పిండు సిఐ సారు. बोले घर वाला को बोला अभी पूरा बुलाएंगे आपको, पूरा फैमिली के बुलाएंगे, पुलिस स्टेशन को बुला के कहीं को वैसा बच्चों लोगों की वैसा छोड़ रहे बोल के वो लोगों की काउंसलिंग करे तो आप लोग सुधर जाते। అగనాట 8 అయితే రోడ్ల మీద తిరగొద్దు అన్నట్టే చెప్పిండు. ఈ ఒక్క పాలు అయితే ఇడిచి పెడతాం గానీ మళ్ళీ పాలు దొరికితే ఇడిచిపెట్టే ముచ్చటే లేదు. మీ అమ్మ నాయనలు వచ్చినా ఇడిచిపెట్టాం అనుకుంటా తొడపాశం పెట్టి జోలపాడవా అన్నట్టే చెప్పిండు సిఐ సారు. కొంతమందిని మా కస్టడీలోకి తీసుకున్నాం, వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళ మీద పిటి కేసెస్ బుక్ చేసి వాళ్ళు ఇంకోసారి ఇలాంటి నేరాల ఇలాంటి వైలేషన్ పాల్పడిందనుకో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఎస్టాబ్లిష్మెంట్స్ క్లోజ్ చేయడం కోసం జిహెచ్ఎంసీకి మున్సిపాలిటీ వాళ్ళకు కూడా మేము లెటర్ పెట్టేసి వాయి కూడా క్లోజ్ చేపిచ్చేస్తాం. ఎర్రకుంట, షాహీన్ నగర్, పహాడీ షరీఫ్ ఏరియాలలో తెల్లందానక ఇగో ఇట్టనే గుంపులు కట్టి తిరుగుతుందని ఇటువంటి ఇగ్రం చేసిలాట రాచకొండ పోలీసోళ్ళు. మంచి ముచ్చటే, లేకుంటే ఇట్టనే గుంపులు కట్టి తిరుగుడు, బగ్గదాయినాక లొల్లులు చేసుడు. లొల్లులు అయినాక తిప్పల పడేది దానికంటే ముందుగానే లొల్లులు కాకుండా ఆపుతాం అంటే మంచి ముచ్చటే అనుకుంటున్నాట ఈ ముచ్చటరికైన పట్నం పబ్లిక్. ఏదైతే ఇంకానికి సిఐ సార్ చేతులున్న కట్టె చూసినాక ఇక రేపటి తెల్లందానక ఏ వాళ్ళు బయటికే దారి కావచ్చు పోండ్రి. ఇక మందు తాగే అన్నలు గుండెలు గట్టిగా చేసుకోర్రి. మందు మీద పారం ఉన్నోళ్ళు ఉంటే గీ వార్త చూడకుర్రి. ఎందుకంటే మందు బాబులకు గుండెలు వగలే వార్త గిది. చెప్పినాక కూడా గీ వార్త చూసి అటెంక ఇంత పని చేస్తారా అని మమ్మల్ని తిట్టుకోకుర్రి సుమా. ముందే చెప్తున్నాం, తెలిసో తెలియకనో గీ వార్త చూస్తే మందు బాబులు మంచాన వాడుడైతే పక్క. అబ్బా, చిన్న సీసాలకేంచి పెద్ద సీసాల వరకు అన్ని సీసాలున్నాయి. కోటర్లు, ఆఫులు, పుల్లులు, తీరొక్క బ్రాండ్లున్నాయి. మరి గీ వీటిని ఎందుకిటో వేరుస్తున్నారో ఎరికేనా? మందు బాబుల గుండెలు వగలగొట్టేతందుకు. అవు అందరు చూస్తుండగానే ఓదానెంబటోటి ఇట వేర్చి రోడ్డు రోలర్తో దొక్కిచ్చిరు ప్రకాశం జిల్లాలో టంగుటూరు ఆబ్కారీ పోలీసోళ్ళు. ఇక మరి ఎన్ని సీసాలు ఎన్ని వద్దులలో పట్టుకున్నారు అనేదంతా ఈ సిఐ సార్ చెప్తారట. ఈయనలే 30 కేసెస్ లో 2023, 2024 ఈ 2 సంవత్సరాల్లో నమోదైనటువంటి కేసెస్ లో 399 బాటిల్స్ వాటి డిస్ట్రక్షన్ కి ఎస్పీ గారు ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. 399 బాటిల్స్ అన్ని కూడా డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆగో అయినారా, మొత్తం 30 కేసులలో పట్టుకున్న మందు సీసాలట. ఏం తక్కువ 400 దానక మందు సీసాలున్నాయట. అంతేకాదు ఓ 15 లీటర్ల దానక నాటు సారను కూడా పట్టుకొని ఇగో ఇట పారబోసినాం అంటున్నాడు ఆబ్కారీ సిఐ ఈశ్వర్ రావు సారు. ఇవన్నీ ఏ జిల్లా మొత్తంలో దొరికిన మందు సీసాలు గిట్టనేమో అనుకున్నారు. కాదు, ఒక్క టంగుటూరు మండలంలో దొరికినాయేనట. కానీ చూడోలి గింతన కనికరం లేకుండా గావిని ఎట్ట తుక్కు చేసిర్రో. రోడ్డు రోలర్ కింద పడ్డాక కూడా పగలనట్టున్నది ఓ మందు సీసా. ఈ పోలీస్ అన్నొచ్చి కాలుతోని లోపలికి అంటున్నాడు. రోడ్డు రోలర్ తో దొక్కిస్తుంటే మందు సీసాలు కీసం అని పగులుతుంటే ఇక అది చూసినాక మందు బాబుల కండ్లల్లంగా మందు గారుతున్నాలే కావచ్చు పోండ్రి. ఏమో పోలికి పోలీసు వాళ్లకు మందు బాబుల కష్టాలు ఎన్నడ అర్థమవుతాయో ఏం పాడైతుందో ఇక. చూసిరు కదా, ఇప్పటి వరకు చూసిన వార్తలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చూసే వార్త ఇంకొక ఎత్తుల్లో. అంత పెద్ద వార్త ఏముంది అని అనుకుంటుర్రా? ఇప్పుడు ఒక కుక్క వార్త చూపెడతాము. అది చూసినాక మనిషి పుట్టుక ఉట్టి బాధలు పడేదానికంటే ఈ కుక్క లెక్కన ఒక్క జన్మెత్తినా చాలు అని అనుకుంటారు కావచ్చు కొంతమంది. కావాలంటే చూడుర్రి, ఈ వార్త చూసినాక మీరు కూడా అదే అంటారు.
ఇంటింటికి తిరుగుతున్నది, గంధం బొట్లు పెడుతున్నది, కార్యానికి రమ్మని చుట్టుముట్టున్నోళ్ళని పిలుస్తున్నది. అటంక వండిందంతా నిండుగుండలంగా తీసి పడి పెట్టి ఊది కడ్డీలు ముట్టించి పబ్బది పట్టింది. కార్యం ఒడిచినాక వచ్చిన వాళ్ళందరికీ కోడి తునుకలతో దావత్ ఇచ్చింది. ఆడోళ్లకు సీసా కళ్ళు, మొగోళ్లకు బీర్ సీసా, నంచుకుందానికి కారా బోంది, చికెన్ ముక్కలు. గట్టి దావతే చేస్తున్నట్టున్నారు. ఇంతకు ఏం కార్యం చేస్తున్నారు అక్క మీ ఇంట్లో? ఇప్పుడు సంవత్సరానికి ఆ కుక్క పిల్లకు 4 పిల్లలు. ఇవాళ బారసాలు చేసి అంగిరెగ్గ తొడిగిస్తున్నాం. అది తెచ్చుకున్న నుంచి అలాగ మంచిగా జరుగుతున్నది. మళ్ళీ మనుషులకు ఎట్లా చేసినామో దానికి కూడా అదే విధంగా చేస్తున్నారు. తర్వాత చుట్టాలను బంధువులను కూడా పిలుచుకున్నారు. ఆగో ఇన్నరా, గల్ల ఇంట్లో చదువుకున్న కుక్క 4 పిల్లలు పెడితే ఆ కుక్క పిల్లలకు బారసాల చేస్తుందట. జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో ఉండేటి రాపెల్లి వినోదు, లావణ్య అనేటి ఆలుమొగలు చేస్తున్న కార్యం ఇది. ఈ అక్క అయితే నిజంగా మనుషులకు చేసినట్టే చేసింది కార్యం. చుట్టుముట్టు ఉండేటోళ్లను బొట్లు పెట్టి పిలిచింది. తల్లికి పిల్లలకు కొత్త బట్టలు కుట్టించి తొడిగింది. ఇగో ఇట ఉయ్యాల లేచి ఊపింది. ఇగట ఎంతసేపు అని ఊపుతారు కానీ ఓ పాటన్న వాడు అక్కలు కుక్క పిల్లలకు ఎంత ఊపినా నిద్ర పడతలేనట్టుంది. లాలి పరమానంద రామ గోవింద. ఆగో చూసిరు కదా, సాదుకున్న కుక్క పెట్టే పిల్లల మీద ఎంత పాయల ఉన్నదో ఈ అక్కలకు. మరి ఆ పిల్లల తల్లి అయితే ఉన్నది కానీ నాయన ఎడికి పోయి ఉండొచ్చునో. ఒప్పుకున్న కట్నం ఇయ్యలేదని అలిగిగిట్ట రాలేదా ఎట్టా ఏమో తీయాలి గాని ఇప్పుడే ఇంతగానం కార్యం చేసిరంటే 4 వద్దులు పోయినాక అంగడి బయలే అటంక పెద్ద బయలే కూడా చేర్పిస్తారు కావచ్చు తీయాలి అనుకుంటున్నాట గీ ముచ్చటలకైనా పబ్లిక్. అయితేనే ఉన్నది మరి గీ ముచ్చట చూస్తుంటే. చలో మరి మాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.